నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈయన ఒకవేళ బయటకు వచ్చి ఏదన్నా నీతి సూక్తులు అయ్యి మాట్లాడుతున్నప్పుడు గురిగింజ కదా కింద నల్లగా ఉన్నట్టు దానికి తనకు తెలియదు కదా, ఆ రకాన అంబటి రాంబాబు బయటకు వచ్చి నీతి సూక్తులు ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈయన సరికొత్తగా నిన్నటికి నిన్న ఒక మాట మాట్లాడడం జరిగిందనమాట. ఆ మాట ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మాట కన్నా వింటే ఒంటి కాలుతో పైకి లేస్తాడు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కూడా. ఆ మధ్య ఓజీ ద బెస్ట్ విషెస్, బాగుంటుంది సినిమా అని చెప్పి, అంటే ఆయన లైఫ్లో ఆయనకు ఒక క్లారిటీ లేదు. ఎత్తు పొలాల మాదిరి ఉంటాయి కదా, ఒకసారి కళ్యాణ్ గారికి దగ్గర ఉందామని చూస్తారు, లేకుంటే ఇంకొకసారి కళ్యాణ్ అంటే భయం అని ఆ రకాన ఆయన ఆలోచన ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అక్షంతలు వేస్తాడు కాబట్టి కళ్యాణ్ గారి పైన పడతా ఉంటాడు. అందులో భాగంగా ఆయన అన్నటువంటి మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. 15 సంవత్సరాల కూటమికే ఉండండి మీరు. ఎందుకు 15 సంవత్సరాల కూటమికి ఉండాలి? మీరు ఏం బగలు తీశారని ఉండాలి? పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రిగా కూడా పనికిరారు, రాజకీయ నాయకుడిగా అంతగానో పనికిరారు అనేది ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కాడిని చదలుచుకున్నాను, బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను. ఈయన బల్లలు గుద్దుతాడు, బల్లల కిందికి దొరుకుతాడు అని చెప్పి కొంతమంది అయితే అంటాడు. ఏదేమైనా కూడా ఈయన పుష్కర కాలం కాదు కదా, 2-3 దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తే ఈయన వాగ్దాటి అని చెప్పి వైసీపీ ఫీల్ అవుతుంది. ఈయన నోటి కంపు మాత్రమే ఈయనకి మంత్రి పదవి కట్టబెట్టింది అని చెప్పి యావత్ ప్రజలు కొనియాడుతున్నారు అంబటి రాంబాబుని. ఆ కాలంలో అంబటి రాంబాబుకి మంత్రివర్గంలోకి చోటు అవకాశం ఇచ్చారు. ఏం చేశారు? అసలు డయాఫ్రమ్ వాలంటే తెలీదు, లేకుంటే క్యూసెక్లకి టీఎంసీలకి గ్యారంటీ తేడాలు తెలియనటువంటి వ్యక్తికి, అటువంటి నీటిపారుదల శాఖకి నోటిపారుదల శాఖకి తేడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈయనకి ఆ మంత్రి పదవి కట్టబెట్టాడు. ఏంటంటే ఆ వారసత్వం అనిల్ కుమార్ యాదవ్ తర్వాత ఈయనకు వచ్చింది కాబట్టి. సో ఈయన పవన్ కళ్యాణ్ గురించి అంటున్నటువంటి మాట ఏంటంటే, నెక్స్ట్ 15 ఏళ్ళు మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి కళ్యాణ్ గారు అడుగుతున్నారంట. అడగడంలో తప్పే ఉండదండి. ఏంటంటే మేము మంచి పనులు చేస్తున్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని ఈయనైతే అడుగుతున్నాడు. అడగడం తప్ప. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏ రేంజ్లో అంటే, పందిని చూసి నంది అనుకోవడం తప్పని ఏ రకంగా అంటారో, వీళ్ళకు పందికి నందికి తేడా తెలియనటువంటి ఆ వ్యక్తులు ఆ రోజున ఏమంటున్నారు? ప్రజల్ని అడగాల్సింది పోయి ఎస్ అడుక్కోవడం అనుకోండి. మీ యాసలో ఏమవుతుంది? మేము మంచి పని చేస్తున్నాం అని చెప్పి ప్రజలకి వీళ్ళు చేసేటువంటి మంచి పనులు చెప్పి మాకు అధికారం ఇంకోసారి కట్టబెట్టండి అని చెప్పి అడగడంలో ఎటువంటి తప్పులేదు. వీళ్ళంతా అడగనటువంటి వ్యక్తులు. ఏంది ఆ రోజు అహంకారం? ఏ రేంజ్ అహంకారం అంటే, ఏది నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే ఉంటాం, 151 సీట్లు ఇచ్చినారు కదా, వై నాట్ 175 అంట. ఆ 151 కాస్త మధ్యలో 5 ఎగిరిపోయి 11గా మిగిలిన ఇలాగనే, అది వేరే సంగతి. ఆ అహంకారమే ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉంటారు. అది మర్చిపోకూడదు. ఇప్పటికీ అహంకారం తగ్గకుంటే ఎవ్వడు ఏం చేయలేరు. ఏంది అడగడం తప్ప. ఎస్ 15 ఏళ్ళు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వండి, ప్రపంచ లేఖల ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1లో పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేయడంలో ఏమాత్రం తప్పున్నది? వీళ్ళ మాత్రం ఉల్లిబలిసిన మాటలు మాట్లాడలేదు కదా. ఏది నెక్స్ట్ 30 ఏళ్ళు మేము ఉంటుంటా, నువ్వేమన్నా దేవుడువే లేకుండా ఉంటే అడాల్ఫ్ హిట్లర్ మాత్రం నియంతవే మాట్లాడితే మీ జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మీ నైజం మార్చుకోండి, అవుట్ సైడ్ కళ్యాణ్ గారు చూడండి, మాకు అధికారం ఏముందని చెప్పి ప్రజలను అడుగుతున్నారు. మనం అడగట్లే, మనం ఆర్డర్ చేస్తున్నాం. ఎంత వ్యత్యాసం సార్! ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉండదని చెప్పి నువ్వు ఆయన చెప్పాల్సింది పోయి ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేతులు కట్టుకొని కూర్చేటువంటి నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు వెళ్తున్నావు. ఇంకా ఈయన మాట్లాడినటువంటి ఇంకొన్ని మాటలు, ఆయనకన్నా బూతులు మాట్లాడే ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో? అరే కాలకుండాలు చెప్పులు చేతులకు వచ్చినాయే, ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా? చెప్పని అడుగుతా ఉన్నా. నీకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? నువ్వు బూతులు మాట్లాడొచ్చా? ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా? కడుపు మండినోడు ఏది అకారణంగా ఏదో మన పాటికి మనం ఉంటాం, ఎవడో వచ్చి ఏదేదో అంటాడు. రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అవరా? అసలు మీ దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిర్భయంగా పోతే ఏముడుతుందిరా అన్నట్టు కళ్యాణ్ గారు మీరు అన్నట్టు కాలకున్నాల్సినటువంటి చెప్పులు చేతికొచ్చాయంటే ఎప్పుడంత సౌమ్యంగా ఏది అవసరానికే మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చింది అంత కోపం, ఎందుకు వచ్చిందని మీరు కనీసం అర్థం కాదా? మీకేమన్నా ఏది 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మీకేమన్నా వాప? ఏమన్నారు ఆ రోజున కళ్యాణ్ గారు? ఆయన బిడ్డని ఏది ఆయన భార్యని అన్నారు. సరే, ఆయన భార్య బెడ్రూమ్లో పోయి కూర్చుంటారంట. ఆ మాటలను గుర్తు చేయాలన్నా, లేకుండా పక్కన పెడితే ఆయన బిడ్డ ఉన్నది, ఆ పేరు కూడా నాకు ఐడియా లేదు కానీ ఆయన బిడ్డ పేరు ఎత్తి ఆ బిడ్డ బెడ్రూమ్లో పోయి కూర్చుంటారంట. ఎవడో ఇంకా అందరికీ బూతులు వస్తాయి, మాట్లాడేటప్పుడు నాకే బూతులు వస్తున్నాయి. కొంచెం అడ్డు అదుపు అనేది వాళ్ళ వ్యవహార శైలి బట్టి ఆగుతాయి. స్వయంగా దెబ్బతిన్న వ్యక్తి, ఆ మనసు వరకు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? కళ్యాణ్ గారు. అనకేమంటారు?
ఇంకా కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన చెప్తాడు కదా, మీరు అప్పుడప్పుడు మీరు ట్రోలింగ్లో చేస్తూ ఉంటారు కదా, నాకు సిపిఐ భావాలు ఉన్నాయి, సిపిఎం భావాలు ఉన్నాయి, నాకు కమ్యూనిజం అంటే నాకు ఇష్టం అని చెప్పి. ఎస్, అటువంటి భావాజలమే ఇటువంటి అన్ని చదువుతూ వచ్చి కాలక్రమేపీ ఏమైందంటే ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నాడు. ఏంటంటే ప్రజల కష్టాలు అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, అందుకే చెగువీరు అంటే ఇష్టం అని ఒకరోజు చెప్తాడు. అవి మామూలే, సేదా మామూలే, సదా మామూలే. ఏంటంటే అటువంటి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఉప్పు కారం తినేటువంటి వ్యక్తి కోపం రాదా? ఈ రోజున కళ్యాణ్ గారిని ఏది వాళ్ళు వీళ్ళు ఎవరో బూతులు అంటే ఎందుకు ఊరికే ఉంటాడో ఈరోజు కూడా అంటున్నాడు, ఎవడన్నా ఇంకా నోటికి వచ్చేట్టుకన్నా వాగితే నేను చూసేది నేను చేసేది నేను చేస్తాను, నా శాఖ ఏదైనా కావచ్చు కాక నేను ఏ శాఖలో అయినా నేను అడుగుపెట్టి మీకు చేయాల్సింది చేస్తే చేస్తాను. అందుకు కడుపు మండిందో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి టిప్ వచ్చిందో ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి అంటున్నాడు అన్నమాట. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా సరే బాగినండి, ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా సరే, ఎస్, కళ్యాణ్ గారికి స్థాయితో సమానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారు, ఒకరు నారా లోకేష్ గారు, ఒకరు సిబిఎన్ గారు, ఒక పక్క ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాటగా మాట వాస్తవంగా చెప్పుకుందాము. సరే, ఎవడైనా సరే ఎవరు కళ్యాణ్ గారితో సమానంగా ఉన్నటువంటి ఎవడైనా సరే అన్నాడు. ఓకే, బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? లేవు. సిబిఎన్ గారు అటువంటి వ్యాఖ్యలు మాట్లాడాల, నారా లోకేష్ గారు అసలు మాట్లాడాల. ఇంకెవరున్నారు నాలుగో వ్యక్తి? వీళ్ళు ముగ్గురు ఓకే, నాలుగో వ్యక్తి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడు ఆ రోజున ఫ్రీ బస్సులు అన్నీ పెట్టి, అంటే పిల్లోళ్ళని రాజకీయాలకు సంబంధం లేదురా నాయన అని చెప్తే, కానీ పిల్లోళ్ళని ఎక్కడి నుంచో తరలించి ఒక సమావేశం పెట్టి ఆ సభా వేదికగా ఏమండవు జుట్టు పెరికి ఎక్కడ ఏం పీక్కుంటారో పెరుక్కోండి అని చెప్పి ఆయన అన్నటువంటి మాటలు పిల్లలు ఉన్నారు అక్కడ ఎదురుగా. కనీసం మినిమం బేసిక్ సెన్స్ లేకుండా ఆ రోజున ఆడిపోయింది గొంతు అమ్మటయ్య అనేటువంటి గొంతు. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, గ్రౌండ్ రిపోర్ట్ వేరే ఉన్నది, మనం ఓడిపోతాం, ఈ మాదిరి జరగకూడదు సార్, ఇప్పటికైనా సరే నష్ట నివారణ చర్యలు చేసుకొని మనం కొంచెం శాంతంగా నెమ్మదిగా ముందుకెళ్తాం సార్ అంటే, ఆయనకేమో డబ్బుల పైన ఆశ, నీకేమో బూతుల పైన పిచ్చి. ఈ రకానే జరిగింది కదా. ఎవడైనా ఉండవు అంటే ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అంతెందుకు నీ బోటోళ్ళు మాట్లాడుతుంటే ఆ రోజు జోగి రమేష్ అంటాడు పీకే అంటే పిచ్చుకు అనడం, లేకుంటే వాళ్ళ భార్యల పేరు మీద ఎత్తడం చెప్తా ఉంటే సీఎం హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నవ్వుకుంటా వికటాటకాసం చేస్తున్నాడు. ఎవరన్నా మర్చిపోయినారా? ఏం నేను అన్నట్టు గురిగింజకి కింద నాలుగా ఉంటుంది, ఆ గురిగింజకి కూడా తెలియదు అన్నట్టు ఈయన నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు అనమాట. గెలిచిన వాళ్ళం కదా, ప్రజలు ఇప్పుడు ఓడిపోయాం, అది వేరే విషయం. నీకన్నా బూతులు ఎందుకు ఇచ్చారు ఆ రోజు ఎమ్మెల్యేలుగా? వాళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చారు? ఇష్టం వచ్చేట్టు అమలక్కలు తిట్టమని బూతులు తిట్టమని ఇచ్చారా? ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి మాటలేంది? మీరు అన్నట్టు ఆ స్థాయి నాయకుడికి సమానంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా బూతులు అన్నారంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిది ఏ స్థాయి? కళ్యాణ్ గారి గురించి అనేటువంటి వ్యక్తేనా? అంతెందుకో ఆ చిల్లరగాళ్ళు ఎవరెవరో ఉంటారు కదా, ఎఫ్బీలోను వీటిల్లోనూ ఏదైనా సరే ప్రజా సమస్యల పైన ఫార్వర్డ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఏదైనా సరే వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవచ్చు. బూతులు తిట్టమనే వాళ్ళపైన కేసులు నమోదు కాలేదే. మంచి చెడ్డ చెప్పిన దాని పాపానికి టీడీపీ వాళ్ళపైన, జనసేన కార్యకర్తలపైన కేసులు నమోదు చేశారు. ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి జనసేన వాళ్ళు కూడా వాళ్ళకు ఫోన్ చేసి బోర్గడ్డ నీళ్ళు అనే అతను బెదిరించినటువంటి దాఖలా లేవా? ఇంకందుకు మీ వాళ్ళు అరెస్టులు చేయలేదా? ఎట్టమినాయి అవన్నీ మర్చిపోతారా? ఇంకా ఆయన మాట్లాడినటువంటి ఇంకొన్ని వ్యాఖ్యలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు అంటే ఆగిద్దా? వీళ్ళందరూ కట్టగట్టుకుంటే ఆగిద్దా? మీరు అధికారంలోకి వస్తాడు అని చెబితే వస్తుందా? అయినా మీరు రాణిస్తే వచ్చే అధికారం ఎవరికి కావాలి? మీ మీద పోరాడి అధికారంలోకి వస్తాం, ప్రజల మన్నన పొంది అధికారంలోకి వస్తాం. వీళ్ళు ప్రజల మన్ననలను పొందుతారంట. అక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ, ఒకవేళ సర్పంచ్ స్థాయి నాయకులు కానీ, పైన ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ, ఇక్కడ జనసేనలోనూ అక్కడ టీడీపీలోనూ ఆడ గేట్లు ఓపెన్ చేయక లోపలికి పోలేకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎక్కువ అధికాధికంగా ఉన్నటువంటి నాయకులకే పలానా పదవులు అకామిడేట్ చేయలేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతా ఉన్నారు. ఇంక జనసేనకో లేదంటే టీడీపీకో వైసీపీ నుంచి వరదలాగా వచ్చేటువంటి ఆ ప్రవాహానికి ఆ గేట్లు తెరిచేదానికి ఇప్పుడల్లా ఇంక స్పేస్ లేదు. రాజకీయం అనేది ఇప్పుడు చేసే పని కాదు. వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో, కార్యకర్తలకు తెలుసు ఆ బాధ ఏందో. నువ్వు పైన ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు మాట్లాడినంత సింపుల్ కాదు. మీరు ఒప్పుకునే అధికారం మాకెందుకయ్యా? మిమ్మల్ని ఓడించి చిత్తుగా ఓడించి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఎంత మేలు చేశారంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఆయన వాళ్ళ తమ్ముడు అంబటి మురళి
ఇటువంటి వాళ్ళు అక్కడ ఎవరిదో పాపం ఒకరిది స్థలానికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాంట్లో తలదూర్చి ఆడ డబ్బులు దండుకొని రకరకాలు ఇంకా వీళ్ళ అదే జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మనం చూసాం. ఏది 2,20,00,000 ఏది అధికారాన్ని కట్టబెట్టిన పాపానికి అప్పట్లో వైద్యశాఖ మంత్రిగా ఇచ్చిన దానికి దాంట్లో డబ్బులు దండుకునే అవన్నీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అంటే కొలిక్కి వచ్చిన తర్వాత ఏ రోజు అరెస్ట్ అవుతుందో మనం చెప్పలేంగిని. ఎవరు విడుదల రజనీ గారు ఇట్లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి అధికారం మళ్ళీ కట్టబెట్టాలంట. ఇంకెందుకు ఆవిడ అన్నింది కదా, బీసీ బిడ్డని బీసీ మహిళని నన్ను ఇబ్బందులు పెడతారా, నన్ను అరెస్టులు చేస్తారంటే పాపం ఆ చలపతి అనేటువంటి ఎవరైతే స్టోన్ క్రషర్ యజమాని ఉన్నాడో ఆయన బీసీ వ్యక్తి కదా, ఇటువంటి వాళ్ళకి మళ్ళీ అధికారం కట్టబెట్టాలన్నా. ఎస్, కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందో చెడ్డ చేస్తుందో ఆ బేసిక్ లెవెల్లో అందరికీ ఆ యొక్క అధికార ఫలాలు అనిపించేటువంటి అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్నట్టు ఆల్రెడీ సార్ మేము ఇచ్చేటువంటి సత్ఫలితాలు మీకు అందుతున్నాయా లేదనేది మీకు తెలుసు. కానీ ఒకవేళ ఒక్కసారి గుర్తు చేసుకోండి, వైసీపీ చేసినటువంటి దారుణాలు దాష్టీకాండాలు అటువంటివి మీకు మళ్ళీ కావాలన్నా అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకొని మీకు ఓట్లేసేది ఎవరు, మిమ్మల్ని గెలిపించేది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చాయి. నువ్వు అడిగేటువంటి ప్రశ్నలన్నీ ఇక్కడికి అసెంబ్లీకి వచ్చి అడగకూడదా? ప్రతి ఒక్కరూ ప్రజలు కళ్ళు అప్పగించుకొని చూస్తారనమాట. ఏమి జరుగుతుంది, జగన్ అన్న ఏ విధంగా పోరాడుతున్నాడు. అసలు ఒకవేళ అరటి రైతులు అన్నారు, ఉల్లి రైతులు అన్నారు, అది ఇది ఏది మొత్తం ఎపిసోడ్లోని మునిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అరటి రైతులు అది ఇది అనే పేరు ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి రపారపా అనేటువంటి నినాదాల కోసం పోస్టర్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అదే అసెంబ్లీ వేదికగా వచ్చి ఈ మాదిరి జరుగుతుంది, పలానా చోట పలానా తప్పు జరుగుతుంది, పలానా ఎమ్మెల్యే పలానా దందాలు దిగినాడు, ఏం జరుగుతుందని చెప్పి ఒక మాట మాట్లాడితే ఏమున్నది అందరూ హర్షిస్తారు. ఈవెన్ కూటమి పార్టీల పెద్దలనే హర్షిస్తారు. ఏంద్రనైనా మనకు తెలియకుండా ఎమ్మెల్యే ఈ మాదిరి చేస్తున్నాడు రా స్వామి అని చెప్పి జగన్ అన్నకే అప్రిషియేషన్ చేస్తారు. తద్వారా ఎవరు బాగుపడేది? రాష్ట్ర ప్రజలే కదా. అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. పోరాడాల్సిన చోట పోరాడుకుంటా అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో ఆ లెక్కర్ కేసు బయటకు వస్తుంది, లేకుండా శాండు వైను రకరకాలు ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈయనకు సంబంధించినటువంటి ఏది పరకామణి కేసు కావచ్చు, తిరుమల లడ్డుని కల్తీ చేసినటువంటి వ్యవహారం ఏ ఒక్క దానికి సమాధానం చెప్పేటువంటి ఆ గొంతు శక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేనందున ఈయన బయటకు వచ్చి మేము పోరాడతామని చెప్పి ఎన్ని అరుపులు బేదరుపులు వచ్చినా కూడా ప్రజలకు క్లారిటీ ఉన్నది ఎవరికి ఓట్లు వేయాలా ఏం చేయాలని చెప్పి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆశామాషిగా చీటికి మాటికి ఏదేదో మాట్లాడుతున్నారు కదా. ఆయన దగ్గర ఈరోజు ఒక పదం ఉండదనో ఎమ్మెల్యే పదం ఉండదని చెప్పు అటువంటి వ్యక్తి కాదు, మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. మీరు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి మీరు కేచక పర్వం మొదలుపెట్టి ఆయన పైన అవాకులు చవాకులు ఎన్ని పేలినా కూడా ఆయన ప్రశాంతంగా ఉండి ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన స్టామినా చూపించారు. ఆయన ఏం చేయగలిగినారు? ఆయన కాలి గోరైనా టచ్ చేయగలుగుతారు ఈ రోజున. ఏది ఏమైనా కూడా ఆయన జోలు పోకుండా ఏదైనా సరే ప్రజా సమస్యలపైన పోరాడాలని చెప్పి వైసీపీ వారు భవిష్యత్తులో వాళ్ళ పార్టీగా కూడా ఎదగాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకైతే నేనైతే ఈ సలహా ఇస్తున్నా. ధన్యవాదాలండి.